Hi friends, welcome back to our channel Praveen Traveler. విజయవాడలో ఇంత సాఫ్ట్ ఫుడ్ అయితే ఇదే ఫస్ట్ టైం తిన్నాం. మేము కూడా అనుకుంటున్నాం ఇది బాగుండాలి ఇలా. సో ఒకసారి మీరు వచ్చి ఫుడ్ వైజ్ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంబియన్స్ వైజ్ చాలా బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. We have pure vegetarian, North Indian foods, Punjabi foods, Rajasthani foods, and special Andhra meals. It is very nice, and the ambience and the staff is very polite. Service quality is very nice, and food is very tasty. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో ఒక మంచి ప్యూర్ వెజిటేరియన్ హోటల్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ హోటల్ పేరు వచ్చి పౌష్టిక్ హోటల్. ఈ హోటల్లో ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుందని మా ఎఫ్బీ ఐడీస్కి అయితే మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలానే హోటల్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అన్నారు. సో స్పెషల్గా ఇక్కడ ఆంధ్ర మీల్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందని మా ఎఫ్బీ ఐడీస్కి అయితే మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఈ హోటల్లో మనం ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో మీకు చెప్తాను. సో మీకు కనుక ఇలాంటి హోటల్స్ ఏమైనా తెలిస్తే కింద మా ఎఫ్బీ ఐడీస్ ఉన్నాయి, అలానే డిస్క్రిప్షన్లో కూడా మా ఎఫ్బీ ఐడి లింక్స్ అయితే ఇక్కడ ఉంచాను ఫ్రెండ్స్. మీరు కనుక ఎప్పుడైనా మెసేజ్ చేయాలంటే వాటికి మెసేజ్ చేయండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం హోటల్ లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, అలానే హోటల్ అంబియన్స్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్పెషల్ ఆంధ్ర మీల్స్, అలానే స్పెషల్ నార్త్ ఇండియన్ మీల్స్, అలానే ఈ హోటల్కి స్పెషల్ అయిన నార్త్ ఇండియన్ సంగం థాలి, ఈ మూడింటిని అయితే ఆర్డర్ ఇచ్చాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిన ఐటెం వచ్చాక ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటో ఇప్పుడైతే మనం చూద్దాం.
సో ఫ్రెండ్స్, ఈ హోటల్లో మనకి వెల్కమ్ డ్రింక్ కింద వర్జిన్ మొజితో అని ఈ డ్రింక్ని అయితే మనకి సర్వ్ చేస్తున్నారు. సో ఇందులో ఆల్కహాల్ ఉంటే ఓన్లీ మొజితో అంటారు. సో ఇందులో ఆల్కహాల్ లేదు కాబట్టి వర్జిన్ మొజితో. దీనికి ఇందులో మనకి పుదీనా, లెమన్, అలానే షుగర్ సిరప్, సోడా అండ్ 7up ఈ 4ని మిక్స్ చేసి మనకైతే ఇచ్చారు. టేస్ట్ మటుకి ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెల్కమ్ డ్రింక్ అంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. సో మనం థాలీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇది లోపు మనం టేస్ట్ చేద్దాం. స్టార్టర్స్ వచ్చేసి స్ట్రాబెర్రీ మార్గరిటా అని ఈ ఐటమ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీ, ఐస్ అండ్ షుగర్ సిరప్ 3 కలిపి ఇలా మనకైతే మార్గరిటా అని దీన్ని అయితే సర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే ఈ పన్నీర్ టిక్కా ఇది సో గార్లిక్ తో చేస్తారు కాబట్టి దీని నేమ్ వచ్చి లసోని ధనియా పన్నీర్ టిక్కా. ఫస్ట్ గా మనం ఈ స్ట్రాబెర్రీ మార్గరిటా అయితే టేస్ట్ చేద్దాం. ఈ స్ట్రాబెర్రీ మార్గరిటానికి వచ్చి ఐస్, స్ట్రాబెర్రీ అండ్ షుగర్ సిరప్ కదా ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది. ఐస్ కొంచెం ఎక్కువ తగులుతుంది. సో టేస్ట్ మటుకు చాలా బాగుంది. వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ మార్గరిటాని ట్రై చేయండి. సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మనం ఆర్డర్ ఇచ్చిన నార్త్ ఇండియన్ థాలీ అయితే మన దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి 17 ఐటమ్స్ అయితే మనకి సర్వ్ చేస్తారు ఈ థాలీలో. సో ఇప్పుడు మనం ఈ థాలీలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో స్వీట్ వచ్చి గులాబ్ జామ్, అలానే మామిడికాయ పచ్చడి, పుదీనా చట్నీ, అలానే క్యాబేజీ ఫ్రై, క్రిస్పీ కార్న్, బటర్ మిల్క్, దహీ పాపడ్ చాట్, అలానే గ్రీన్ సలాడ్, కోఫ్తా, మలై కోఫ్తా గ్రేవీ, మిక్స్ వెజ్ కర్రీ, దాల్ మఖనీ, పన్నీర్ బటర్ మసాలా, జీరా రైస్, వెజ్ దమ్ బిర్యానీ, లచ్చా పరోటా, బటర్ నాన్, పాపడ్. ఇలా మొత్తం మనకి 17 ఐటమ్స్ అయితే మనకి ఈ థాలీలో అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడటానికి చాలా బాగుంది. సో లెట్స్ ట్రై దిస్ ఫుడ్ ఆల్సో. సో ఇప్పుడు గులాబ్ జామున్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే క్రిస్పీ కార్న్ కూడా ట్రై చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది. అలానే దహీ పాపడ్ చాట్ దీన్ని కూడా ఇప్పుడు ట్రై చేస్తాను. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎంతగా ఈ థాలీ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపి ఒకేసారి రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ ఫినిష్ దిస్ థాలీ. ఫ్రెండ్స్, మేము వెల్కమ్ డ్రింక్, స్ట్రాబెర్రీ మార్గరిటా, పన్నీర్ టిక్కా, ఆంధ్రా స్పెషల్ మీల్స్, నార్త్ ఇండియన్ స్పెషల్ మీల్స్ టేస్ట్ చేసేసరికి మాకు పొట్ట ఫుల్ అయిపోయింది. అందుకనే నార్త్ ఇండియన్ సంగం థాలీని క్యాన్సిల్ చేసి బేబీకార్న్ సిజ్లర్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆర్డర్ చేసి అది కూడా టేస్ట్ చేసాం ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంది. ఆంధ్రా స్పెషల్ మీల్స్, నార్త్ ఇండియన్ స్పెషల్ మీల్స్ని టేస్ట్ చేసేసరికి మా పొట్ట ఫుల్ అయిపోయింది. అందుకని మేము రైస్ ఐటమ్ అయితే మేము టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ మీల్స్తో పాటు మనకైతే వైట్ రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము రైస్ ఐటమ్ అనేది టచ్ చేయలేదు. వైట్ రైస్ ఇక్కడ అన్లిమిటెడ్గా మనకు ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఆర్డర్ ఇచ్చింది అయితే ఆంధ్రా స్పెషల్ మీల్స్, అలానే నార్త్ ఇండియన్ స్పెషల్ మీల్స్ 2 టేస్ట్ చేసాం ఫ్రెండ్స్. 2 ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కానీ తెలుగు వాళ్ళ ఆలోచిస్తే మనకైతే మటుకి ఆంధ్రా మీల్స్ మటుకి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కర్రీస్ కానీ రైస్ ఐటమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక నార్త్ ఇండియన్ స్పెషల్ మీల్స్కి వచ్చేసరికి అందులో లచ్చా పరోటాను, బటర్ నాన్ మటుకి సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ లచ్చా పరోటా అయితే టేస్ట్ మటుకి సూపర్గా ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ 2 ఐటమ్స్ని ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఈ హోటల్కి రావడానికి అడ్రస్ వచ్చి బీసెంట్ రోడ్లోకి ఎంటర్ అవుతుంటే సెకండ్ బిల్డింగే నమో రెసిడెన్సీ అని ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో పౌష్టిక్ హోటల్ ఉంటుంది. ప్రస్తుతం మనకి బిర్యానీ కల్చర్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా మనకి నాన్ వెజ్ ఐటమ్స్, అలానే బిర్యానీస్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. వెజిటేరియన్ ఐటమ్ అనేది చాలా తక్కువ హోటల్స్లో తక్కువగా మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ టైంలో మనకి ఇలాంటి మంచి ప్యూర్ వెజిటేరియన్ హోటల్ రావటం చాలా అదృష్టం ఫ్రెండ్స్. మనకి ఎక్కడికి వెళ్ళినా మనం ఏ ఊరు నుంచి ఎటు వెళ్తున్నా మనకి
నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఉంటాయి, అలానే బిర్యానీస్ ఇలాంటి ఈ బిర్యానీ కల్చర్ ఎక్కువైపోయింది. సో ఈ టైంలో మనకి ఇలాంటి వెజిటేరియన్ ఐటమ్, పూర్తి వెజిటేరియన్ ఐటమ్స్తో ఒక హోటల్ అయితే ఉంది. సో కంపల్సరీ మీరు ఇక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేయండి. ఫుడ్ మటుకి చాలా బాగుంది. అలానే మనం ఎక్కడైనా సరే, మనం ఎక్కడ తింటున్నా మనకి బటర్ నాన్ తింటూ ఉంటాం. బటర్ నాన్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము తినేసరికి కొంచెం వీడియో షూట్ చేసుకొని కొంచెం తినేసరికి 15 మినిట్స్ లేట్ అయింది. సో బటర్ నాన్ అనేది కొంచెం చల్లారినా సరే స్మూత్గా ఉంది ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంది. నేను చానాల తర్వాత చాలా రివ్యూస్ కూడా విన్నప్పుడు కూడా చాలామంది స్మూత్గా ఉంది అంటే ఏదో చెప్తున్నారులే అనుకున్నా, కానీ పర్సనల్గా నేను టేస్ట్ చేసిన తర్వాత అయితే మటుకి చాలా బాగుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ టేస్ట్ చేయాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. ఇక్కడ నమో రెసిడెన్సీ ఇన్ బీసెంట్ రోడ్, హోటల్ నేమ్ వచ్చేసి పౌష్టిక్ హోటల్, అడ్రస్ వచ్చి బీసెంట్ రోడ్, రాఘవయ్య పార్క్ ఆపోజిట్ స్ట్రీట్లో మనం బీసెంట్ రోడ్కి ఎంటర్ అవుతుంటే సెకండ్ బిల్డింగే ఉంటుంది నమో రెసిడెన్సీ అని. నమో రెసిడెన్సీలో ఫస్ట్ ఫ్లోర్ పౌష్టిక్ హోటల్. సో ఇప్పుడైతే మనం డెజర్ట్ కంప్లీట్ చేసి బయటికి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ఫైనల్గా డెజర్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్న ఐటమ్స్ మటుకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ పెంచితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫస్ట్ అయితే మనం డెజర్ట్ని కంప్లీట్ చేద్దాం. ఆర్డర్ చేసింది మలై కోఫ్తా, బటర్ నాన్స్. రెండు బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, సాఫ్ట్గా ఉంది, మసాలాలు ఎక్కువ ఏం లేకుండా స్వీట్గా బాగుంది. ఫస్ట్ టైం మేము అందరూ ఫస్ట్ టైం మేము రావటం. చాలా బాగుందండి. ఆంధ్ర మీల్స్ ఆల్రెడీ సౌత్ మీల్స్ కూడా, అదే నార్త్ మీల్స్ కూడా టేస్ట్ చేశాను. మంత్లీ 1 times వస్తున్నాను. ఫుడ్ నచ్చిందని ప్రతిసారి ఇక్కడికే విజయవాడ వచ్చిన ప్రతిసారి ఇక్కడికే వస్తున్నాను. నేను భీమవరం దగ్గర ఏలూరు బోర్డు నుంచి. చాలా బాగుంది. నార్త్ ఇండియన్ థాలీ చెప్పాము, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. బటర్ రోటీ ఇచ్చారు, బాగుంది. కర్రీ కూడా అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. నార్త్ ఇండియన్ థాలీ చెప్పాను నేను, మా అన్నయ్య మలై కోఫ్తా కర్రీ చెప్పాడు, అది కూడా బాగుంది. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఐటమ్స్ రెండు బాగున్నాయి. నేను సౌత్ ఇండియన్ థాలీ తిన్నాను. సౌత్ ఇండియన్ థాలీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. విజయవాడలో ఇంత సాఫ్ట్ ఫుడ్ అయితే ఇదే ఫస్ట్ టైం తిన్నాం. మేము కూడా అనుకుంటున్నాం ఇది బాగుండాలి ఇలా. బాగుందండి. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావటం చాలా బాగుంది. లొకేషన్ కానీ ఇక్కడ ఫుడ్ కానీ చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుంది, ఐటమ్స్ స్వీట్ కానీ ఒక చపాతీ అవి ఇచ్చారు, బాగుంది. డబ్బులకు తగ్గట్టుగా ఫుడ్ కూడా ఉంది. Hi, my name is Harnath Reddy. So we have visited Namo residency. It is very nice and the ambience and the staff is very polite and service quality is very nice and food is very tasty. Hope they'll pick up more. Very taste and unique. It has its own unique style of taste. నేనైతే బయట నుంచి చూసి భారీ అంటే ప్రైస్ కానీ కాస్ట్ కానీ చాలా హైలో ఉండే అనుకున్నా, కానీ ఇక్కడ బాగా రీజనబుల్గా ఉన్నాయి. అంటే నేను ఐఎమ్ సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. నిజంగా ఆంధ్ర మీల్ తింటున్నట్టే ఉంది, ఇంట్లో తిన్నట్టే ఫుడ్. టేస్ట్ కానీ పచ్చళ్ళు కానీ సూపర్ అలాగే ఉన్నాయి. ఇంట్లో బాగుందండి చాలా. ఫస్ట్ టైం ఇప్పుడే రావడం. Hello, Namaste Vijayawada. Myself Rudra. I am the restaurant manager of Namo Paustik Restaurant. Our hotel name is Namo Residency. It's belong pure vegetarian multi-cuisine food. Our started date is 2019 6th December. Open our hotel. We have pure vegetarian North Indian foods, Punjabi foods, Rajasthani food and special Andhra meals. And we have rooms also, nice rooms also. We started like first of all in North Indian and Chinese food, then South Indian meals also. We are preparing as in our hotel, everything natural and hygienic. We are making own brand and we are using in our foods everything should pure masalas, handmade
handmade masalas we are using here. We are using in some special dishes for Vijayawada, newly started Sangam Thali. It's a big thali, and special North Indian meals, special North Indian thalis, and special Andhra meals. So we are providing like all kind of foods, and South Indian foods also we are providing, and people kindly very happily to had food to start to till end. We have some desserts, nicely desserts also we have, and we have some snacks after 4 o'clock to 7 o'clock. We are starting some snacks also, like Indian famous snacks. It's called special pav bhaji, chole bhature, kasturi methi bhatura, and cheese pakoda kind of thing we have already started here. You can come and enjoy. Always welcome to our Vijayawada, all favorite and special guests. In our Postic we have some special dishes we are serving. The guests also like so much. First of all, where people are like kiwi margarita, it's ice based mocktails. Then some starters in North Indian tandoori items, pind paneer tikka, lasuni dhania paneer, and some starters in the Chinese crispy spicy vegetable and corn salt and pepper, grilled vegetable sizzler, mouth watering pastas also we have. And North Indian some special dishes, its signature dishes we are special paneer butter masala, laziz paneer tikka masala, along with you can add rotis, naan, lacha paratha, fulka, puri, anything you can add with that gravies. And we have some special sweets also, and like sizzling hot brownies, hot chocolate fudge, kulfi faludas, royal faludas, special faludas we are serving here. And we are providing at takeaway also, parcels, Swiggy, Zomato. You can order by Swiggy, Zomato, and by online, by directly you can take the food from our hotels. Thank you. Namaste Vijayawada. Myself Tejasvi. I am the front office manager. It's a Namo residency. The Postic is the part of Namo. ఎక్కువగా గెస్ట్ సాటర్డే సండే కొంచెం ఎక్కువ బిజీ ఉంటుంది, ఎందుకంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. ఇట్స్ అన్ జైన్ ప్రాపర్టీ, వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా హైజీన్ ఉంటుంది అండ్ చాలా క్వాలిటీగా ఉంటుంది. అన్నీ రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. దట్టు ఏంటంటే ఇక్కడ నార్త్ ఇండియన్ మీల్స్ ఉంటుంది, పంజాబీ ఫుడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ సౌత్ ఇండియన్ మీల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. వచ్చే గెస్ట్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సౌత్ ఇండియన్ మీల్స్. ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ యాక్చువల్లీ వన్స్ యూ జస్ట్ విజిట్ అండ్ హ్యావ్ ఎ ఫుడ్. సో యువర్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ షెఫ్స్ అనేది వాళ్ళే ఓన్గా ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. సో షెఫ్స్ అందరూ కూడా మంచి, ఇక్కడ వాళ్ళు అయితే ఎక్కడ లేదు, వాళ్ళు నార్త్ సైడ్ నుంచి వచ్చారు. ఫుల్ వెల్ ట్రైన్డ్ షెఫ్స్ అందరూ కూడా. సో ప్రాపర్టీ వైజ్ అండ్ ఫుడ్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ది 27 రూమ్స్ ప్రాపర్టీ. సో ఒకసారి మీరు వచ్చి ఫుడ్ వైజ్ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అంబియన్స్ వైజ్ చాలా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది ఫుడ్ ఎట్లా ఉంటుంది అనేది. స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు, జొమాటోలో ఆర్డర్ చేయొచ్చు, లేకపోతే మీరు టేక్అవే కూడా ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్టే, దానికి సెపరేట్ ఛార్జ్ అంటూ ఏమీ ఉండదు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా. ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.